రూములో వాటికన్ సిటీలో ఉంటారు. ఆయన మన సంఘానంతా కూడా నడిపించే అధినేతగా. ఇప్పుడు మన ఆర్సిఎం సంఘాలు మరి ఎన్ని చోట్ల ఉన్నాయంటే మరి అన్ని దేశాలలో కూడా ఉన్నాయి. అన్ని దేశాలలో అన్ని ప్రాంతాల ప్రధానమైన పట్టణాల్లో అలాగే గ్రామాలు చిన్న చిన్న గ్రామాలలో కూడా మరి మన ఆర్సిఎం సంఘాలు ఉన్నాయి. వీళ్ళరా మరి మనకి మొదటి పోపు గారు ఎవరంటే పేతురు గారు, యేసు ప్రభు వారి శిష్యుడు, మొదటి శిష్యుడు అన్నమాట పేతురు గారు. పేతురు గారికి యేసు ప్రభు అప్పచెప్పాడు కదా, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుతుంది, సాధారణ శక్తులు దాన్ని జయింపజాలని చెప్పి వాక్యంలో మనకు ప్రస్తుత గ్రంథంలో వాక్యంలో మనకు వస్తాము. కనుక మొదటి పోపు గారు ఎవరంటే పేతురు గారు. పేతురు గారి తర్వాత అలాగలాగా మరి పోపులు పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. మరి అంతా నడిపించేదంతా పోపు గారు మరి సలహా మేరకే అవన్నీ రూల్స్ అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. కనుక ప్రపంచం అంతటా కూడా అన్ని దేశాలలో కూడా ఒకే విధమైన పూజా బలి ఉంటుంది. మనకి భాషలు మారుతాయి కానీ పూజా విధానం మారదు. ఇప్పుడు మన తెలుగులో పూజా బలి ఎలాగైతే మనం చూస్తున్నాము, వేరే దేశాల్లో కూడా పూజా బలి అలాగే ఉంటారు. కానీ భాషలు మారుతాయి ఉంటుంది. అన్ని రకాల భాషలలో కూడా మన క్రైస్తవం వ్యాపించింది కనుక అన్ని చోట్ల కూడా పూజా బలి క్రమం ఒక్క విధంగా ఉంటుంది. అదే క్రమం మనం ఎలాగైతే మనం పాటలు పాడతామో, ప్రవేశ గీతం, లక్షదాభ గీతం, అనుక్రమాలు, మహిమ గీతం అండి, అర్పణ, సప్రసాద గీతం, చివరి పాట, మరి తల్లి పాట, ఇవన్నీ కూడా ఎలాగైతే మనం పాడతామో అన్ని దేశాలలో కూడా అదే రీతిగా పూజాక్రమం జరుగుతుంది. కనుక పోపు గారిని బట్టి మనం ఆ క్రమాన్ని, ప్రార్థనా క్రమాన్ని మనం నేర్చుకుంటాము. ప్రియులారా, మరి పోప్ ఫ్రాన్సిస్ గారు మరి ఆయనకు ఆరోగ్యం బాగోక శ్వాసకోశ సంబంధమైన కొన్ని బలహీనతలు, అనారోగ్య పరిస్థితి ఎదురైంది. 38 రోజులు హాస్పిటల్లో ఉన్నారండి. 38 రోజులు హాస్పిటల్లో మంచి వైద్యం, ఆపరేషన్ కూడా జరిగింది. ఊపిరితిత్తులకి లెన్స్ ఆపరేషన్ చేసి కొంత ముక్క భాగాన్ని కూడా తీసేసారు. అంటే శ్వాస సంబంధమైనటువంటిది కనుక ఈ ఊపిరి పీల్చుకోవడం ఇది ఇబ్బంది కనుక మరి ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ డిశ్చార్జ్ అవ్వడం, అంటే మళ్ళీ రావడం, ప్రార్థన చేయడం, నేను క్షేమంగా ఉన్నానని చెప్పి పోపు గారు ప్రార్థన చేయడం, ఇవన్నీ మనం చూసాం. మరి ఫ్రాన్సిస్ పోపు గారు చేసిన సేవలు గొప్పయండి. చాలా మంచి మంచి గొప్ప సేవలు చేశారు, చాలా గొప్ప సేవలు చేశారు. అంటే ఇది జైలు ఖైదీల దగ్గరికి వెళ్ళి అండి, కరుడు కట్టినటువంటి ఖైదీల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దేవుని పరిచయం చేసి వాళ్ళ పాపములో